హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో రుక్మిణీదేవి పార్వతీదేవి మందిరం దగ్గరకు వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుడి కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆదియనందము సత్యమ సత్యము సాధకలంగము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. రుక్మిణీదేవి పార్వతీదేవి మందిరం అంతా వెతికినా కానీ శ్రీకృష్ణుడు కనపడకపోవడంతో అక్కడే నుంచొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణుడు అటువైపు రావడం చూస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏడుస్తున్న రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి తనను దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. అదే సమయంలో రుక్మిణి వెనక వస్తున్న రుక్మి సైనికులను అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. అర్జునుడు తన బాణాలతో రుక్మితో వచ్చిన సైనికులందరినీ పడవేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి బలరాముడు వస్తాడు. అర్జునుడు బలరాముడిని చూసి, బావా బలరామ, మీకు ప్రణామాలు అని అంటాడు. అప్పుడు బలరాముడు అర్జునుడి వైపు చూస్తాడు. అర్జునుడు ఎవరో అర్థం కాదు, ఎందుకంటే తను బృహన్నల వేషంలో ఉన్నాడు కదా. అప్పుడు బలరాముడు, నీవు అర్జునుడవే కదా అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు నవ్వి, నేను అర్జునుడనే బావా, మీకు ప్రణామాలు అని అంటాడు. అప్పుడు బలరాముడు అర్జునుడిని కళ్యాణమస్తు అని దీవించి వచ్చిన సైనికులందరినీ తన గదతో కింద పడవేస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తన రథం పైన ఎక్కించుకొని అటువైపుగా వెళ్తూ ఉంటాడు. వాళ్ళని చూసిన రుక్మి కూడా తన రథంపై వాళ్ళ వెనక వెళ్తూ ఉండగా అర్జునుడు తన బాణంతో రుక్మి రథాన్ని కింద పడవేయబోతుండగా బలరాముడు, వద్దు అర్జున, రుక్మి తన కర్మను తను అనుభవించాల్సిందే అని అంటాడు. ఆ తర్వాత రుక్మి కృష్ణుడితో, పిరికివాడా, నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి, అంతేకాని అలా వెళ్ళిపోతూ ఉంటావేంటి? రుక్మిణికి శిశుపాలుడితో ఎప్పుడో వివాహం నిశ్చయించబడింది కనుక నీవు ఇంకొకరి సంపదను అలా అపహరించుకుపోవడం నీకు ఎంతవరకు న్యాయం అని అంటాడు. అప్పుడు కృష్ణుడికి కోపం వస్తుంది. అప్పుడు రుక్మితో, లక్ష్మీదేవి అంటే ఒకరికి దానం ఇస్తుంది కానీ లక్ష్మీదేవే సంపద అనుకోవడం నీ మూర్ఖత్వం అని అంటాడు. ఆ తర్వాత రుక్మిణి, నువ్వు నాతో వచ్చేయి, విదర్భకు వెళ్ళిపోదామని అంటాడు. దానికి రుక్మిణీదేవి, నేను ఇప్పుడు శ్రీకృష్ణుడి చెంత ఉన్నాను, నా జీవితాంతం ద్వారకే అంకితం కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య అని అంటుంది. దానికి రుక్మి, నీవు కనుక ఇప్పుడు నాతో రాకపోతే నీ మృతదేహాన్నైనా విదర్భకు తీసుకువెళ్ళి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. దానికి రుక్మిణీదేవి ఏడుస్తూ, అన్నయ్య, నేను ఇప్పుడు శ్రీకృష్ణుడి చెంత ఉన్నాను, నీవు కాదు కదా, స్వయంగా ఆ యమధర్మరాజు వచ్చినా సరే నా ప్రాణాలను తీసుకువెళ్ళలేడు కనుక దయచేసి నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. దానికి రుక్మిణీదేవి తను ఎంత చెప్పినా తన అన్నయ్య వినకపోవడంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రుక్మిణీదేవితో, నీవు ఈ గొల్లవాడితో ఉండాలని నిర్ణయించుకున్నావు కదా, ఈ గొల్లవాడితో నీతో ఎప్పుడూ సంతోషంగా ఉండడు, మీ ఇద్దరికి వియోగం తప్పదు, ఇది నా శాపం అని అంటాడు. దాన్ని చూసిన శ్రీకృష్ణుడు చాలా కోపంతో తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని రుక్మి మీద వేస్తూ, రుక్మి, నీవు స్వయాన రుక్మిణీదేవికి అన్నయ్యవి, నీ తోడబుట్టిన దాని గురించి అలా నువ్వు ఎలా శపించగలుగుతున్నావు, ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి తన సుదర్శన చక్రాన్ని రుక్మి మీదకు వేయగా సుదర్శన చక్రం రుక్మి గొంతు దగ్గరకు వెళ్ళినప్పుడు రుక్మిణీదేవి, స్వామి ఆగండి, తను నా స్వయాన తోడబుట్టిన అన్నయ్య కనుక మీరు అతనిని చంపవద్దు అని ఏడుస్తూ ఉంటుంది. రుక్మిణీదేవి బాధ చూడలేక శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఆ తర్వాత రుక్మి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అర్జునుడు వస్తాడు. మాధవ, ఇక అయిపోయింది కదా, ఇప్పుడు మీ ప్రణాళిక ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ప్రణాళిక అంటే ఏముంది, ఇప్పుడు ఈ దగ్గరలోనే మాధవపురం అనే ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో నాకు రుక్మిణీదేవికి వివాహం సిద్ధం చేశాను. మా ఇద్దరి వివాహం జరిగిన తరువాత ఈ సమస్త లోకంలో ధర్మ సంస్థాపన జరుగుతుంది, అధర్మం నశిస్తుంది అని అంటాడు.
దానికి అర్జునుడు, అంటే మీ వివాహంతో ధర్మ సంస్థాపన మొదలవుతుందని అంటున్నారా అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, నా వివాహంతో జరుగుతుందో లేదా నీ వివాహమైనా జరగచ్చు కదా అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.